నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అవడం వల్ల గ్యాస్తో పాటు ఆయిల్ గోదావరి జలాల్లో కలుషితం అవడం వల్ల మత్స్య సంపద మృత్యువాత పడుతుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కలిసి సమస్యను తెలిపారు. తాళ్లరేవు మండలానికి చెందిన గాడిమొగ, లక్ష్మీపతిపురం, చిన్నవలసల, పెద్దవలసల, ఐపోలవరం మండలం, భైరవపాలెం గ్రామాలకు చెందిన 5 గ్రామాల మత్స్యకార నాయకులు ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ముంపును ఎదుర్కొంటున్న లంక గ్రామాలు, ఆందోళన చెందుతున్న లంక గ్రామాల ప్రజలు. తెలంగాణలోని భద్రాచలం వద్ద తూర్పుగోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్న దిగువనున్న గోదావరి పాయల్లో మాత్రం వరద ప్రవాహం కొనసాగుతుంది. కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత యానం ఎదుర్లంక బాలయోగి భారతి వద్ద వరద ఉధృతంగా సముద్రం వైపు కొనసాగుతుంది. 3 అడుగుల ఎత్తులో వరద నీరు రావడంతో ప్రముఖ పర్యాటక ఆకర్షణ భరతమాత భారీ విగ్రహం, రాజు పార్కు పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. పర్యాటక శాఖకు ఆదాయాన్ని అందించే గోదావరిలో వాటర్ స్పోర్ట్స్ పూర్తిగా నీటి మునిగి స్పీడ్ బోట్లు, ఇతర బోట్లు వరదలో కొట్టుకుపోకుండా సిబ్బంది కాపలా నిత్యం కాపలా కాస్తూ కాపాడుకుంటున్నారు. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు విహారయాత్రలో భాగంగా యానం బీచ్లో గోదావరి అందాల్ని తిలకిస్తూ శివం భాత్ వద్ద సందడి చేశారు. గోదావరిలో విహారయాత్రకు అనుమతి లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు.
తాళరేవు మండలం గాడిమొగ, పెదవలసల, చిన్నవలసల, కోరంగి, చిన్నబొడ్డు, పెద్దబొడ్డు గ్రామాల్లో యానంపి మల్లవరం సమీపంలో గ్యాస్ పైప్ లైన్ నుండి వచ్చిన చమురు మంటల కారణంగా తామంతా వేట చేసుకుని జీవనం సాగించే ప్రధాన కాల్వలో మత్స్య సంపద నశించిపోయిందని, అందువల్ల అపార నష్టం వాటిల్లిందని, కాల్వలు చేపల్లో మృతి చెందడం వల్ల కొన్ని నెలల పాటు వేట దొరకదన్నారు. వేట లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని గాడిమొగ అగ్నికుల క్షత్రియ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ పరిసర ప్రాంతంలో గ్యాస్ పైప్ లైన్ పగిలి మంటలు వ్యాపించడంపై గాడిమొగ గ్రామ అగ్నికుల క్షత్రియులు మండిపడ్డారు. జరిగిన సంఘటనపై ప్రభుత్వం పరిశీలన నిర్వహించి నష్టాన్ని గురించి పరిహారం అందించాలన్నారు. లేని పక్షంలో సంస్థల్ని స్తంభింపజేస్తామని వారు గాడిమొగ రామాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. గాడిమొగ, పెద్దవలసల, చిన్నవలసల, కోరంగి, చిన్నబొడ్డు, పెద్దబొడ్డు గ్రామాల్లో యానంపి మల్లవరం సమీపంలో గ్యాస్ పైప్ లైన్ నుండి వచ్చిన చమురు మంటల కారణంగా తామంతా వేట చేసుకుని జీవనం సాగించే ప్రధాన కాల్వలో మత్స్య సంపద నశించిపోయిందని, అందువల్ల అపార నష్టం వాటిల్లిందని, కాల్వలు చేపలు మృతి చెందడం వల్ల కొన్ని నెలల పాటు వేట దొరకదన్నారు. వేట లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని గాడిమొగ అగ్నికుల క్షత్రియ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన గుజరాత్ పైప్ లైన్ బాస్టర్ కోసం ఈవేళ ముఖ్యంగా మేము మాట్లాడేది ఏంటంటే, ఆ రోజు జరిగిన దుర్ఘటన వల్ల ఈ రోజు వరకు, ఈవేళ 3వ రోజు, లక్షవారం సాయంత్రం జరిగింది, ఈవేళ శనివారం, ఈ రోజు వరకు చేపల మత్స్య సంపద అంతా పైకి తేలిపోతా మా కళ్ళారా చూస్తూ ఉంటే మా సావాలో బతకాలో తెలియని పరిస్థితిలో ఉంది. మా పంచాయతీ ప్రజలందరూ కూడా ఈ కాలువల మీద ఆధారపడి 10,000 మంది ఉన్న జనాభా పంచాయతీ మాది. ఇన్ని మీదే ఆధారపడి మేము జీవనాధారం చేసుకుంటాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే 2 నెలల్లో బ్యాన్ పీరియడ్ వస్తుంది, 2 నెలలు కూడా ఆగిపోయిన తర్వాత 2 నెలలు అవుతున్నప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈవేళ ఏ కాల్లో పుట్టిందో చేప ఆ కాల్లో వచ్చి మళ్ళీ అది ప్రసవించి మళ్ళీ అది పెద్దలు కూడా అక్కడ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఈవేళ జరిగిన కారణం వల్ల, ఈ దుర్ఘటన వల్ల మళ్ళీ సంపద రావాలంటే, మళ్ళీ మంచి చేప పుట్టాలంటే మళ్ళీ ఇక్కడ కాల్లో ఏ గుడ్డు కానీ ఏమీ కూడా ఉండదు. ఎక్కడ 10 అడుగులు కింద ఉంటుందని ఇంగిలే, అది కూడా చచ్చిపోయి తేలిపోతుంది. నువ్వు పీత ఉంది, పీత అంటే 3 మీటర్లు 4 మీటర్ల లోపల ఉంటుందని కన్నంలోని, అది కూడా చచ్చిపోతుందంటే పీత సాధారణంగా సావదు, అది కూడా చచ్చిపోతుందంటే అది ఎంత పొల్యూషన్ ఏ రకంగా ఉందో మనం ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ మరియు విష్ణు డెంటల్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య సేవల శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు. స్థానిక శాసనసభ్యులు మురమల భైరాజు ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ మరియు విష్ణు దంత వైద్య కళాశాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్యాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల నుండి హాజరైన సీనియర్ వైద్యులతో మాట్లాడి రోగులకు వారు అందిస్తున్న వివిధ చికిత్సల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కన్వీనర్ నడింపల్లి వెంకటరామరాజు, దాట్ల గోపిరాజు, రుద్రరాజు, లక్ష్మీపతిరాజు, పెన్మత్స వర్మ, జంపన బాబు, నడింపల్లి సూర్యవర్మ, పెన్మత్స వాసురాజు, రుద్రరాజు కుమార్, దండుమేను సత్యబాబు, పెన్మత్స వెంకటరాజు, పలువెల త్రినాథ్, గోపాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు. ముమ్మిడివరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు. ఆగస్టు 14వ తేదీన వార్తా చిత్రం విడుదల రోజున ఎమ్మెల్యే మాట్లాడిన మాటలపై ఫ్యాన్స్ మండిపడ్డారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల చలో అనంతపురం కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లాడి హరికృష్ణ, సంగాడి బ్రావో, బూరుగ శ్రీనివాస్, కళ్యాణ్ సతీష్, ఎన్ఎస్ మూర్తి తదితరులు ఉన్నారు. అనేక విధాలుగా కాకుండా రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి అయినటువంటి గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఆయన ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడటం ఆ ప్రజాప్రతినిధికి తగదని ముమ్మిడివరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున
మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ క్షమాపణ చెప్పలేని ఎడల ఏదో 4 గోడల మధ్యలో చెప్పడం కాదండి, ఇది అనంతపురంలోనే కాదు, రాష్ట్రం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తం తెలిసేలా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పి పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకున్నాం. అదేవిధంగా మా పార్టీ, మా అందరి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు ఈ రకంగా మాట్లాడటం తగదని చెప్పి పదే హెచ్చరిస్తున్నాం. ఈ చెప్పలేని ఎడల చలో అనంతపురం అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండేళ్ల నుంచే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం అందరినీ ఐకమత్యం చేసి ఈయనకి ప్రత్యేకించి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నాది ముమ్మడివారం, నేను ముమ్మడివారం ఎక్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. నా పేరు దుర్గాప్రసాద్ అలియాస్ బ్రావో. జిల్లా ముమ్మడివారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టౌన్ ప్రెసిడెంట్ మరియు మల్లాడ ఎదురు నేను మాట్లాడేది. ఈ నెల 14న వార్తు రిలీజ్ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు మరి నందమూరి తారక రామారావు గారి ఎన్టీఆర్ అయినటువంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు. చాలా దారుణమైన విషయం అది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి నుండి ఒక పాన్ ఇండియా స్టార్ని, మా అభిమాన కథానాయకుడు నందమూరి తారక రామారావు గారిని విమర్శించడం, కుటుంబాన్ని తల్లిని కూడా అసభ్యకరంగా మాట్లాడటం చాలా బాధాకరం. దీన్ని మేము ఖండిస్తూ మరి వెంటనే మీడియా రూపంగా ఆయన క్షమాపణ చెప్పాలి, లేదా తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ముమ్మడివారం నుంచి. మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి నందమూరి అభిమానుల తరపున. తప్పితే ఆయన్ని చెప్పలేకపోతే మేము అనంతపురం నడిబొడ్డిన చలో అనంతపురం ఎన్టీఆర్ సంఘం, ఎన్టీఆర్ మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా మరి ఉద్రేకత వచ్చి అక్కడ ఆందోళన చేయవలసి ఉంటుంది. దయించి మరి ప్రజాప్రతినిధి అయినటువంటి మన అనంతపురం ఎమ్మెల్యే గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తాళరేవు మండలం పటవల గ్రామం శాంతిమూల గ్రామానికి దాహార్తిని తీర్చనున్నామని నీటి సంఘం అధ్యక్షుడు డీసీవై చైర్మన్ కొత్తూరి కాశీ అన్నారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి గొర్రిపొడి వేమవరం నుండి శాంతిమూలకు జలజీవన్ మిషన్ ద్వారా 25 లక్షలతో వేస్తున్న పైప్లైన్ను పరిశీలించారు. గతంలో వేమవరం, మట్లపాలెం, కొత్తూరు, పటవల గ్రామాల నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరం నుండి రావడం వల్ల మంచినీరు శివారు ప్రాంతాలైన శాంతిమూల, పటవల కాలనీలకు పూర్తిస్థాయిలో అందేది కాదని, ఇప్పుడు తుల్య బాగా నదిపై నుండి శాంతిమూలకు రైతుల సహకారంతో 2.5 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా అందిస్తున్నామన్నారు. మంచినీటి కొరత పట్ల స్పందించి వెంటనే పనులకు ఆమోదం తెలిపిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పైప్ లైన్ లైన్ ఇచ్చినాయి. తరచుగా యావారం నుంచి మన యావారాన్ని స్టార్ట్ అయ్యి జాంకాయల తూము నుంచి పటాల మీదుగా మళ్ళీ శాంతమూల రౌండప్గా దగ్గర 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ రావడం వల్ల చివరి ప్రాంతం వల్ల ఇక్కడికి ఏ కారణం చేత పైప్ పోయినా సరే వాటర్ ప్రాబ్లం తరచుగా ఈ 20-25 సంవత్సరాలు కూడా. ఇది మా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారి దృష్టిలో పెట్టి దీనికి పరిష్కారం ఏంటంటే గ్రామస్తులను అడిగి మన జేఈ గారు వీళ్ళందరూ సలహా తీసుకునండి మన జీయావరం గండివాని పొలం ఉంది కదా, అక్కడ నుంచి షార్ట్ కట్లో 2.5 km శాంసోల్ వచ్చింది. డైరెక్ట్ పైప్ లైన్ 140 సైజ్ అయితే వేయడం జరిగిందండి. 10 డేస్లో అయితే వర్క్ కంప్లీట్ చేస్తానని చెప్పారు మన మేడం గారు. 10 డేస్లో ఎలా అంటే ఆల్రెడీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాల్స్ వేయాలి, ఎయిర్ ఫిల్టర్స్ వాల్స్ వేసి కంపల్సరీ 10 డేస్లో వచ్చే మన దుర్గా అమ్మవారి తీర్థం త్వరలో ఉంది. నెల 15 రోజుల్లో దసరాలోపు అయితే మనం పూర్తి స్థాయిలో మన శాంతమూలైనా అట్లీస్ట్ డెమో కింద పెట్టుకుని నీరు అందివ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాం. రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారు. 10 డేస్లో కంప్లీట్ అయితే శాంతమూల ఇప్పుడు కదండి సాల్ట్ ఏరియా ఇది. ఈ పైప్ లైన్ లేని రోజుల్లో కూడా నా చిన్నతనంలో కూడా పటవలు వచ్చి మంచినీళ్ళు దగ్గర నీళ్ళు పట్టుకెళ్ళడం, లేకపోతే కాళ్ళలో నీళ్ళు ఇంటిగా పట్టుకేసుకుని అరగ తీసుకోవడం అలా తాగే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాను తరచుగా అయితే క్రమేణా
బాగానే ఉంది కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయాడు. ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2 సార్లు ఫిల్లింగ్ చేసి ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం. పూర్తి స్థాయిలో ఇంక శాంతమూల వాటర్ ప్రాబ్లం అయితే పూర్తి స్థాయిలో తీరినట్టు. ఇంకా 120 కుటుంబాలు రామారామే ఉన్నాయి ఇక్కడ. పాపం ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బంది అయితే పూర్తిగా తీరుతుంది కాదండి. వాటర్ ఆయన పాపం ఊరి సమస్య కదండి, ఇంటి సమస్యలాగా డైలీ ఏదో ఫోన్ వెళ్ళిపోతూ ఉంటుంది మా నుంచి, మళ్ళీ ఎవరొకరు చేస్తారా ఆయన సీరియస్గా తీసుకుని పాపం అధికారులతో పాటు మమ్మల్ని కూడా వెళ్ళి చూడాలి, ఇమీడియట్గా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మన కొత్తూరు వచ్చినప్పుడు ఆ రోజున కూడా అధికారులు పాపం ఈ 3-4 రోజుల నుంచి కూడా ఈ 10 days దసరా కల్లా ఇచ్చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా అయిపోతుంది దసరా కల్లా. ఇంటింటికి 2 పూటలు కూడా వాటర్ పట్టుకుంటుంది. ల్యాండ్ అంతా కూడా రైతులు కోఆపరేట్ చేసి పైప్ లైన్ వేసుకోవడానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరూ సహకరించారు. ఈ 2.5 km కూడా రైతులు ముందుకు వచ్చి ఇచ్చారండి. దానివల్ల మనకి మేజర్ సమస్య ప్రాబ్లం లేకుండా అయింది. లేదంటే వాళ్ళు ఇవ్వకపోతే మన పైప్ లైన్ వేయడానికి అవకాశం లేకపోతే అందరూ సహకరించడం వల్ల శాంతమూల రైతులు కూడా సహకరించడం వల్ల మనం పూర్తి స్థాయిలో చేయగలుగుతాం. తాళరేవు మండలం గాడిమొక్క గ్రామంలో గల చమురు సంస్థలకు ఆనుకొని ఉన్న మత్స్యకార గ్రామాల ప్రతినిధులు, నాయకులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలిసి చమురు సంస్థల కార్యకలాపాల వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐపోలవరం మండలం మురమల్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును తాళరేవు మండలానికి చెందిన గాడిమొగ, లక్ష్మీపతిపురం, చిన్నవలసల, పెద్దవలసల, ఐపోలవరం మండలం భైరవపాలెం గ్రామాలకు చెందిన 5 గ్రామాల మత్స్యకార నాయకులు ఎమ్మెల్యేని కలిసి గత 2 రోజుల నుండి చమురు సంస్థల కార్యకలాపాల వల్ల జరుగుతున్న నష్టాన్ని, ప్రస్తుత పరిస్థితిని ఎమ్మెల్యేకి వివరించారు. ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అవ్వడం వల్ల గ్యాస్తో పాటు ఆయిల్ గోదావరి జిల్లాలో కలుషితం అవడం వల్ల మత్స్య సంపద మృత్యువాత పడుతుందని తెలిపారు. ఇలా అయితే వెంటనే నమ్ముకున్న మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందారు. అనంతరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ సమస్యపై మీడియా సమావేశంలో మాట్లాడారు. మత్స్యకార గ్రామాల ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంబంధిత చమురు సంస్థల ప్రతినిధులతో మాట్లాడతామని తెలిపారు. కూడా ప్రతి చేప కూడా ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, అన్ని రకాల చేపలు కూడా తీరిపోవడం, అది నూనె జిడ్లాగా ఆయిల్ వచ్చాడు. కొంతమంది అయితే ఆయిల్ కూడా తోడేసినట్టు వచ్చి కొంతమంది ఆయిల్ కూడా తీసుకున్నారు సార్. మన వాళ్ళు ఆయిల్ రూపంలో మన వాళ్ళు ఆయిల్ కూడా బకెట్ తోడేది సార్. అక్కడ ఈ చేప అయితే పైకి తీరిపోయింది సార్. తీరిపోతే మనం తిరిగిస్తారు ఇంతవరకు. ఆ వేళ పొద్దున మార్నింగ్ మాకు నైట్ తిరిగిస్తారు మాకు. అక్కడైతే మంట రావడం నైట్ 1 గంట టైంకి మంట బాగా ఫైర్ అయిపోవడం చేత అక్కడ గ్రామాలంతా స్పందించారు వెంటనే సార్. ఆ విషయం మాకు తెలియక కొంతమంది ఆటలు కూడా వల్ల మాకు కుదరలేదు సార్. కుదరకపోతే వెంటనే వెళ్ళి చూసాం సార్. బోటు మీద వెళ్ళి అక్కడ మత్స్యకారులు ఎంతమంది అంటే మొత్తం మా పంచాయతీ వచ్చి 10,000 కుటుంబాలు సార్. ఈ 10,000 కుటుంబాలు జీవనాధారం పొందుతారు. ఎలా ఉంటుందంటే కాలువలండి. సముద్రం అయితే పర్లేదు సార్. కాలువలో అయితే ఎలా ఉంటుందంటే ఎక్కడ పుట్టిందో మత్స్యం మళ్ళీ అక్కడికి వచ్చి గుడ్డెడుతుందండి. మళ్ళీ ఆ గుడ్డెట్టిన తర్వాత మళ్ళీ ఎదిగి మళ్ళీ అక్కడికి వచ్చి మాకు ఏటకలు దొరికేస్తారు. ఇది కాలంలో కాబట్టి ఏంటంటే ఇప్పుడు సప్లెంట్ వచ్చిన తర్వాత స్వీట్ వాటర్, అదే సాల్ట్ వాటర్ అనుకుంటే ఇంకా పైకి అన్ని గ్రామాలకు వెళ్ళిపోతుంది సార్. ఈ స్వీట్ వాటర్ వల్ల ఆ పోటు లేక మాకు ఇటు బైరేపాలెం అక్కడ కప్పడిపోవడం వల్ల మా గ్రామాల మీద ఇటు పరిస్థితికి ఇటేమో మా కాకినాడ వరకు మా గ్రామాల మీద బైరేపాలెం నుంచి గాడిమొక్క కాలువలో అలాగా మా మొత్తం బ్రిడ్జి ఉంటుంది కదా సార్. ఏటిమొక్క పర మీద వరకు వెళ్ళిపోయింది సార్ వాటర్. ఇది ఎక్కడైతే వెళ్ళిందో అక్కడంతా మొత్తం మత్స్యం అంతా మొత్తం చాలా ప్రమాదకరంగా మాది మత్స్యం అంతా చనిపోయింది సార్. మన వాళ్ళు అక్కడ ఉన్న మత్స్యకారులకి తేలిపోవడంలో వాళ్ళ కొంతమంది ఇలాగా దేవి కూడా తెచ్చుకున్నారు సార్. చచ్చిపోయిన చేపలు అవి తినడానికి పని చేయవు, స్మెల్ వచ్చేసి ఇంకా అయ్యే అక్కడ మళ్ళీ అదే కాలంలో మళ్ళీ పారేసేస్తారు మన వాళ్ళు ఆ చేపలని తీసుకొచ్చి. ఇప్పుడు ఈ పరిస్థితి దీనివల్ల ఏంటంటే మా మత్స్యకార గ్రామాలు అందరికీ అటు బలిస్తపు కానీ ఇటు బైరేపాలెం కానీ ఇటు సాగుతున్నారు, ఇటు యానం, ఇటు మొత్తం గాను పంచాయతీ అంతా మొత్తం మీద ఆ కాలంలోనే బతుకున్నారు సార్. మాకు ఎన్ని కాలంలో ఉన్న అన్ని కాలంలో కూడా స్ప్రెడ్ అయిపోయింది సార్. దీనివల్ల మళ్ళీ ఒక 10 సంవత్సరాల దాకా మళ్ళీ మత్స్యం తయారయ్యే పరిస్థితి రాస్తారు. మళ్ళీ సముద్రం నుంచి మళ్ళీ ఏదో మిగిలిపోయిన చేప ఉంటే ఆ శన వచ్చి ఆ చేప వచ్చి మళ్ళీ మా కాలంలో శన పెట్టాలి. అది తయారవ్వాలంటే మళ్ళీ మాకు ఒక 10 సంవత్సరాలు పడుతుంది సార్. మళ్ళీ మత్స్యకారులు ఇప్పుడు ఆల్రెడీ ఈ కంపెనీల వల్ల ఇటు రిలయన్స్ ఉంది, ఇటు ఓఎన్జీసీ ఉంది. ఈ కంపెనీల వల్ల మా మత్స్యకార గ్రామంలో 50% మత్స్య సంపద నశించేసింది. ఒక ఈటను కానీ, ఒక గుడ్రేగా కానీ, దుంది కానీ మొత్తం ఈ తెలపేత కూడా సహితం కూడా కనపడే పరిస్థితి లేదు. వేళ మా ఊరి పరిస్థితి ఎలా ఉందంటే ఒక రోజుకి 1000 రూపాయలు వస్తుంది, ఒక 5,000 వస్తుందండి. అలాంటిది వేళ హైదరాబాద్ వెళ్ళిపోయి భార్య పిల్లలు వెళ్ళిపోయి అక్కడ జీవనాధారం లేక, ఇక్కడ మత్స్య సంపద లేక
అక్కడికి వెళ్ళిపోయి మా భర్త ఏమో గేట్ దగ్గర కాపలా కాసి భార్య ఏమో ఇంట్లో వంటలుండి అలాగా బ్రతికి పరిస్థితి వచ్చింది సార్. ఈ పరిస్థితి వేళ ఈ 10,000 కుటుంబాలు మా పంచాయతీ వరకు చూసుంటే మా 10,000 కుటుంబాలు కూడా వేళ రోడ్లు పడిపోయి పరిస్థితి. మాకు బొద్దేం లేదు సార్. ఇప్పుడు మేము ఏ గ్రామీణ బతకాలన్నా మాకు ఆధారం లేదు సార్. దాన్ని గమనించి మీరు మా దృష్టిలో మంచి మనసుతో ఆలోచించి మీరు మాకు న్యాయం చేయాలని నేను ఈ సభముఖంగా మీకు కోరుకున్నాను సార్. మరి 21వ తారీఖు వాస్తవంగా క్వారింగి ఫారెస్ట్లో ఓఎన్జీసీ ముడుసౌరు డైరెక్ట్గా పైపులో ఉంచి బ్లో అవుట్ అయ్యి కాలువలు మొత్తం అన్నీ కూడా ముడుసౌరే మొత్తానికి తేలికొచ్చి చేపలందరినీ కూడా సర్వనాశనం చేసేసింది. ఈరోజు చాలా విపరీతంగా గాడి మొగ అంటే గాడేరు మొగ నుంచి నీకు ఓపైలాండ్ వరకు గాడి మొగ గాడేరు నిజంగా ఈ పరిస్థితి ఇప్పుడు ఈ రోజుని ఏ రకంగా చేపలనే ఏ రకంగా తెలియో ఎన్ని సంవత్సరాలు నిజంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 నుంచి 2 నెలలు కూడా కలలేదు. ఎన్ని సంవత్సరాలకు ఇంకా ఈ మత్స్య సంపదను మేము అభివృద్ధించుకుంటాము? ఈ మత్స్య సంపదను మేము ఎన్నాళ్ళకి మేము మా జీవనోపాధిగా ఈ మత్స్య సంపద మా కాలంలోకి వస్తుందో మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా తెలుసుకోండి, మంచి ప్రభుత్వం వచ్చింది గురువు గారు, మంచి ప్రభుత్వం సీఎం గారు చంద్రబాబు నాయుడు వచ్చారు. మా అందరికీ కూడా అగ్నికుల క్షత్రియులకి మత్స్య సంపద మీద ఆధారపడి అగ్నికుల క్షత్రియులు అందరూ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరందరూ న్యాయం చేయాలని చెప్పేసి చాలా అన్యాయం. నీకు ఈరోజు ఓఎన్జీసీ అయ్యింది, రిలయన్స్ 45 నిమిషాల్లో రిలయన్స్ బ్లో అవుట్ అవుతే పక్క మన అవతలేపు లాకాడుతుందట. అక్కడ వరకే ఒక 4-3 కిలోమీటర్లలో చచ్చిపోతాయి చేపలండి. చప్పులు లేకన్నా దీనిలాగా రిలయన్స్ ఉందండి. ఈరోజు అంత బ్లోఅవుట్ అయ్యి ఇదయ్యి మొత్తం అంతా చేప అంతా చచ్చిపోయిన వాళ్ళు బయటకు వచ్చింది తప్ప రిలయన్స్ మాత్రం గంపేసి కప్పెట్టుకుంటుందండి. మత్స్యకారులందరినీ సర్వనాశనం చేసేస్తాయండి ఈ కంపెనీలన్నీ. మత్స్యకారులను కంపల్సరీగా 4 సంవత్సరాలకి ఇస్తారో 3 ఈ ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఈ పక్కనున్న పంచాయతీలన్నిటికీ కూడా కంటిన్యూ డబ్బులు ఇవ్వాలండి. వలసలండి బాబు, ఊర్లు మా పల్లెటూర్లన్నీ కూడా వలసలండి. వలసలు వెళ్ళిపోయినప్పుడు హైదరాబాద్ కానీ మద్రాసు కానీ విజయవాడ కానీ కూలి పనికి వెళ్ళిపోయి బతుకుతున్నామండి. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం అండి. నిజంగా మమ్మల్ని సరిగ్గా శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ మీరు సీరియస్గా తీసుకుని దీన్ని ఖండించి ఖచ్చితంగా మా అగ్నికుల క్షత్రియులు అందరికీ కూడా న్యాయం చేస్తారని, లేదంటే మేము కాదు మీరు వచ్చినా రాకపోయినా కానీ మంచి ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. వచ్చినా రాకపోయినా మేము అందరూ కూడా ముట్టడేస్తాం ఆ కంపెనీని అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అలాగే ముఖ్యంగా మన ప్రీతమ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా ఊరు బలుస్తెప్ప గ్రామం, నా పేరు సంగాని వెంకటేష్. అయితే ఈ గోదావరి మీద మా తరతరాలుగా బతికే గ్రామాలు ఇవి. ఎందుకంటే ప్రత్యేకంగా గ్రామాలమై ఆ గ్రామాలు ఏంటంటే బలుస్తెప్ప అవ్వండి, భైరవపాలెం, గాడిమొగ, అలాగే ఈ సావిత్రినగరం, దర్యాలతిప్ప, గిరియాంపేట, ఇంకా తదితర గ్రామాలు ఉన్నాయి. ఈ గోదావరిని ఏదైతే గ్రామాలు అనుకున్నాయో అన్ని గ్రామాలకు కూడా మరి ఈ నష్టం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఈ చమురు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఓఎన్జీసీ అవనివ్వండి, ఆయిల్ ఇండియా కంపెనీ అవనివ్వండి, రిలయన్స్ అవనివ్వండి, ఇప్పటికే ఈ సంస్థలు పెట్టిన ఈ కంపెనీల వల్ల మత్స్య సంపదని సగం వరకు కూడా నష్టపోవడం జరుగుతుంది మా గ్రామాలన్నీ కూడా. మరి ఉన్న సంపద కూడా మరి ఈ విధంగా పైప్ లైన్లు డ్యామేజ్ అయ్యి ఈ విధమైన ప్రమాదాలు జరుగుతుంటే పూర్తిగా మత్స్య సంపద లేకుండా పోయే పరిస్థితి దాదాపు దాపురించింది. ఉన్న కొంతమంది ఇప్పటికీ కూడా బ్రతుకు తీరును వదులుకుని మరి బయటికి పోవడం జరుగుతుంది. ఎందుకంటే సరైన మత్స్య సంపద ఇక్కడ ఉండటం లేదు. ఈ కంపెనీల వల్ల నష్టపోవడం జరుగుతుంది. ఏదైతే కాంపౌండేషన్ ఇస్తున్నారో అవి తూతూ మంత్రంగా ఇస్తున్నారు తప్ప కడ్డి తుడుపు కింద అవి శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. మాకు శాశ్వత పరిష్కారం అంటే మత్స్య సంపద, దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు మేము. మరి పూర్తిగా ఇటువంటి జరుగుతున్నప్పుడు మిగిలిన ఉన్న మనుషులు కూడా ఉన్న జనాలు కూడా పూర్తి గ్రామాలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి దాపురించింది. కాబట్టి మరి మత్స్య సంపద ఆయిల్ వల్ల డ్యామేజ్ జరిగితే అది ఒక అణుబాంబు లాంటిది. అణుబాంబు వేస్తే మళ్ళీ మొక్క నాటదాం. అలాగే ఆయిల్ డ్యామేజ్ గోదావరిలో జరిగితే మళ్ళీ మత్స్య సంపద పుట్టాలంటే మా తరాలు కూడా అయిపోయే పరిస్థితి దాపురించి ఉంది. కాబట్టి తక్షణమే ఈ ఆయిల్ ఇండియా కంపెనీని కూడా
మరి కార్యకలాపం నిలిపేయాలని మా గ్రామాలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజుని. ఖచ్చితంగా దీని మీద ఏంటంటే మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించి కలెక్టర్ గారు ఈ కంపెనీని మనకు న్యాయం చేస్తా అన్నారు. దానికి కూడా మేము వెయిట్ చేసి చూస్తాం. అప్పటికి కూడా వాళ్ళు సరైన న్యాయం మాకు జరగకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆ ఆయిల్ ఇండియా కంపెనీ సంస్థలో ఆ సంపదలన్నీ కూడా ధర్నా చేసి మూయించే చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మాకు, ఎందుకంటే ఈ గ్రామాలంటే పూర్తిగా ఈ గోదావరి మీద ఆనుకున్న గ్రామాలు న్యాయం చేయండి. పైప్ లైన్ ఏదైతే ఉందో మీరు ఎక్కడ రాష్ట్రంలో కాదు, జిల్లాలో కాదు, ఎన్ని మండలంలో పెట్టుకోండి. అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఈ గోదావరిలో ఈ విధంగా నష్టపరిహారం జరిగింది కాబట్టి దానికి నష్టపరిహారంగా ఈ నష్టపరిహార గ్రామాలను కూడా న్యాయం చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ప్రెసింగ్ ధర్మారావు. ఇది 21వ తారీఖు రాత్రి అర్ధరాత్రి 1 గంటకు జరిగింది. అయితే గతంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు సైక్లోన్ ఉంది, ఎవరో వేటలకు వెళ్ళొద్దని హెచ్చరిక ఇవ్వడం జరిగింది. లేకపోతే మా ఫిషర్మెన్ గ్రామాలు, మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో అదే కాలంలో వేటాడే పరిస్థితి. మేము అక్కడే పక్కనే నావలు కట్టుకుని బలిస్తప్ప కానీ, బైరపాలెం కానీ, ఇటు గాడిమొక్క కానీ ఎవరైనా సరే ఆ ఏరియాలోనే బాగా మత్స్య సంపద ఎక్కువ దొరుకుతుంది. అందువల్ల అక్కడ వేటాడి అక్కడే నావలు కట్టుకుని అక్కడే వండుకుని తినే పరిస్థితి. భార్య భర్తలు కూడా నావల మీద ఉంటాం. అయితే అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే మాకు హెచ్చరిక ఇచ్చిందో బోట్లు అయ్యి ఆటలకు వెళ్ళకూడదు, మీరు కట్టడి చేయాలంటే అన్ని గ్రామాల్లో కూడా మేము కట్టడలో ఉన్నాం. గ్రామాలన్నీ కట్టడలో అందుకనే మాకు పెద్ద ప్రమాదం, ప్రాణ నష్టం జరగకుండా ఆగింది. లేకపోతే ఈవేళ రాష్ట్రమే అట్టుడుకున్నాం. ఎందుకంటే అక్కడ ఆయిల్ బ్లో అవుట్ ఒకేసారి 1 గంట రాత్రికి ఒకేసారి రావడం, అక్కడ మళ్ళీ ఈ గోదావరికి ఫ్లడ్కి కట్టకట్టల కింద కొండ కింద మంటలేమో సముద్రానికి వెళ్ళిపోవడం, ఇవన్నీ స్వచ్ఛంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నాం, మేము అందరం చూసాము. అయితే ఈ గ్యాస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా గ్రామాలకు ఎటువంటి న్యాయం చేయట్లేదు. ఏదో వస్తున్నారో పోతున్నారు తప్ప ఎటువంటి న్యాయం అనేది లేదు. ఈవేళ మా మత్స్య సంపద అంతా ఈ గ్యాస్ కంపెనీల వల్ల మొత్తం నష్టపోయాం. ప్రజలు ఎవ్వరు కూడా సరైన తిండి లేదు, గుట్ట లేని పరిస్థితి అయిపోయింది. ఈవేళ బైరపాలెం కూడా కప్పడిపోయింది. ఈ కంపెనీ రిలయన్స్ ఓఎన్జీసీ వల్ల బైరపాలెం కూడా కప్పడిపోయింది. ఒక బోటు కూడా వెళ్ళలే. సముద్రానికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచో గాడిమో నుంచి కాకినాడ కాలువలోంచి వెళ్ళవలసి వస్తుంది తప్ప బైరపాలెం అనేది లేకుండా పోయింది. దానివల్ల ఈ బ్లోఅవుట్ చాలా దారుణమైన సిచ్యువేషన్ జరిగింది. అక్కడ ప్రాణ నష్టం జరగలేదు, కానీ ప్రాణ నష్టం జరిగితే కనుక చాలా భారీ ఎత్తున జరుగును. దానివల్ల మేము అందరూ కూడా మత్స్యకార గ్రామాలు, అగ్నికుల క్షత్రియ గ్రామాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఈ కార్యకలాపాలని నిలిపేయాలని నష్టపరిహారం, దానికి తగిన నష్టపరిహారం మా గ్రామాలన్నిటికీ 63 గ్రామాలు ఉన్నాయి. 63 గ్రామాల్లో మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు 10-15 గ్రామాలు ఉన్న ఆ గ్రామాలన్నిటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారికి వినతిపత్రం కూడా ఇచ్చి మేము దీన్ని పెద్ద ఎత్తున ధర్నా కానీ ఆడ మగ అందరూ కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే గారికి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. మరి 21వ తారీఖు తెల్లవారితే 22 1 గంటన్నర ప్రాంతంలో ఏదైతే యానానికి సంబంధించి గిరిజంపేట ఉందో సావిత్రినగర్ ఏరియాలో ఓఎన్జీసీ పైప్ లైన్ గోదావరిలో గతంలో వేయడం జరిగింది. అది ఇంతకుముందు కూడా 2 సార్లు లీక్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఓఎన్జీసీ అధికారులకి ఈ గ్యాస్ లీక్ అవుతుంది, ఆ పైప్ లైన్ హెచ్పిఎస్లో కొత్త పైప్ లైన్ వేసుకోవాలని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. అప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ విభాగాన్ని తెచ్చి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ మొన్న నైట్ మరి గోదావరి ఉధృతి రోజుకి 12 లక్షల క్యూసెక్లు వరద సముద్రంలోకి వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ కూడా ఇంతకుముందు 2 సార్లు గ్యాస్ లీక్ అయితే మొన్న జరిగింది అయితే పెద్ద ఎత్తున సుమారు 4-5 గంటల సేపు గ్యాస్ ఫ్లో అంతా కూడా వాటర్లో మిక్స్ అయిపోవటం, దాంతోపాటు దాంట్లో వచ్చిన డీజిల్ పెట్రోల్ కూడా మిక్స్ అయిపోయి పెద్ద ఎత్తున మంటలు, ఒక కొండల మంటలు ప్రవహించి ఆ గోదావరి అంతా కూడా ఆ రాత్రి అవటం వల్ల ఆ గ్రామాలని ఏదైతే అగ్నికుల క్షత్రియ మత్స్యకార గ్రామాలు ఉన్నాయో వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి ఈరోజు మరి యానానికి సంబంధించిన అదేవిధంగా పక్కనే ఉన్న మన బైరోపాలెం, బలుస్తిప్ప, గాడిమొగ, పెదబొడ్డు, చిన్నబొడ్డు, పెదవలస, చిన్నవలస
ఆ గ్రామాలన్నీ కూడా జరిగిన ప్లేస్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ ఆయిల్ కానీ గ్యాస్ కానీ మిక్స్ అయిపోవడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పుట్టిన చేప దగ్గర నుంచి 14-17 కేజీల చేపలు, మరి పీతలు, రొయ్యలు అన్నీ కూడా అన్నీ కూడా చచ్చిపోవడం జరిగింది. అవన్నీ కూడా నాకు నిన్న ఉదయమే 7 గంటలకే నాకు ఆ భైరవపాలెం నుంచి గాడిమొగ నుంచి పెద్దలందరూ కూడా ఫోన్ చేసి మరి ఈ మంటలు చెలరేగడం, ఆయిల్ మిక్స్ అయిపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇక్కడ మత్స్య సంపద అంతా దెబ్బతింది అని చెప్పిన వెంటనే నేను కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, మరి ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ గారికి, FDO గారికి చెప్పి తక్షణమే అక్కడ ఏం జరిగిందన్నది ఎంక్వైరీ చేయమని చెప్పాం. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు కాకినాడ జిల్లాకి రావడం వల్ల స్టాఫ్ అంతా కాకుండా ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిన్నే వచ్చి అక్కడంతా ఎంక్వైరీ చేశారు. నేను కూడా సీఎం గారు ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అడిగాను. అవన్నీ కూడా వాస్తవం. చివరి పెద్ద వలసలో, చిన్న వలసలో, లక్ష్మీపతిపురం, పెదబొడ్డు, చిన్నబొడ్డు ఏరియా దాకా కూడా చచ్చిపోయినాయి. అన్నీ కూడా చేపలు, రొయ్యలు, పీతలు కూడా చచ్చిపోయినాయి. అనేక మంది వీడియోలు తీశారు, మార్కెట్లోకి పట్టుకొచ్చారు. అవన్నీ వాసన వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత వాటర్ డిశ్చార్జ్లో ఈ విధంగా జరిగిందంటే నిజంగా కూడా గోదావరి లేకపోతే పెద్ద ఇన్సిడెంట్ జరుగును. చాలా నష్టపరిహారం జరుగును మన అగ్నికుల క్షత్రియుల సోదరులందరికీ. మరి ఇటువంటి ధరలో చాలా భయాందోళనతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మే నెలలో బ్రీడ్ అవుతాయి. ఇదంతా మడ అడవులు, సుందర్బన్ అడవుల తర్వాత అతిపెద్ద రెండో అడవిగా మనది మడ అడవులు. మన కోరంగి అభయారణ్యం అంటారు దాన్ని. ఇక్కడ ఆ మే నెలలో క్రాస్ అయ్యి పీతలు కానీ, చేపలు కానీ, మరి రొయ్యలు కానీ పెద్ద ఎత్తున గుడ్లు పెట్టడం, సంపద రావటం, అటువంటి సంపద అంతా కూడా పూర్తిగా చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయిల్ భైరవపాలెంలో చూపించారు. ఇప్పుడు ఇలా తీస్తే ఆయిల్ వస్తుంది వాటర్లోంచి. అంటే ఎంత మిక్స్ అయిపోయిందన్నది మనం ఎవరో అంచనా కట్టలేం. 12 లక్షల క్యూసిక్లు వాటర్లో మిక్స్ అయ్యి వెళ్ళింది కాబట్టి ఈ ప్రమాదం తగ్గింది. మరి తక్షణమే ఏదైతే ONGC ఉన్నారో ఆ పైప్ లైన్ ఇమీడియట్గా రీప్లేస్ చేసి కొత్త పైప్ లైన్ వేసే వరకు కూడా దాని కార్యకలాపాలు ఆపాలి. అదేవిధంగా ఏదైతే ఈ గ్రామాలు ఉన్నాయో యానానికి సంబంధించి సావిత్రినగర్, గిరియంపేట, మా భైరవపాలెం గ్రామం, తీర్థాలమండి గ్రామం, బలుస్తిప్ప గ్రామం, గాడిమొగ, పెదవలసల, చిన్నవలసల, లక్ష్మీపతిపురం, అదేవిధంగా పెదబొడ్డు, చిన్నబొడ్డు గ్రామాలు, అలాగా ఏటిమొగ వరకు కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. కాబట్టి వేట మీద ఆధారపడి ప్రతి ఒక్కరికి బోట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్నైతే అంతమందిని చూసి వారందరికీ కూడా నష్టపరిహారం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరవలసిందే. ఎందుకంటే ఉదయాన్నే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను, ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తాను. ఎందుకంటే సీఎం గారు మీటింగ్ వల్ల కలెక్టర్ గారు కూడా సామర్లకోట మన పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నారు. ఇమీడియట్గా 2 రోజుల్లో దీన్ని మేము మీటింగ్ చేసి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. ఒక భయాందోళనతో ఉన్నారని చెప్పి ఈరోజు మీరందరూ, నేను సీఎం మీటింగ్లో ఉండగా గాడిమొగ పెద్దలందరూ ఫోన్ చేస్తే నేను 6 గంటలకు వస్తాను రమ్మంటాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మీ యొక్క భయాందోళన చూసి చాలా ఇబ్బందికర పరిస్థితుంది. అదే కాకుండా మరి కృష్ణారావు గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా ఎక్కడ బయట ఉన్నారంటే రేపటికి ఎలా వస్తాను. మన వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ధర్నాలు చేపట్టాలి, అవి చేపట్టాలంటారు. వాళ్ళ వాస్తవం ఏంటో మనం తెలుసుకుని రేపు 3 గంటలకు నేను వస్తాను. మన వాళ్ళందరినీ కూడా రమ్మండి, ఒకసారి జరిగింది వాస్తవం ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత దాని కార్యాచరణ ఏ విధంగా చేయాలని చెప్పి ఆయన కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇంత భయాందోళన ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ONGC వాళ్ళు ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ONGC సంస్థ గతంలో GSPC వేయడం వల్ల పైప్ లైన్ చాలా కాలం అయిపోవడం వల్ల అది శిథిలావస్థకు వచ్చి ఉంటుంది. దాన్ని 2 సార్లు రిపేర్ చేశారు. రిపేర్ చేయవలసిన పని కాదు అది. ఒకసారి తేడా వస్తేనే ఇమీడియట్గా ఆ పైప్ లైన్ రీప్లేస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ONGC అధికారులని మన రెవెన్యూ ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో కలెక్టర్ గారు తక్షణమే ONGC వారిని అందరినీ కూడా పిలిపించి ఆ పైప్ లైన్ ఎట్టి పరిస్థితుల్లో కొత్త పైప్ లైన్ వేసే వరకు కూడా అక్కడ యాక్టివిటీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాం. మళ్ళీ 2 రోజులు ఆయన అంతా ఎంక్వైరీ చేసి ఏ విధంగా డ్యామేజ్ జరిగింది, మా ఈ ఫిషర్ మ్యాన్స్కి ఎంత డ్యామేజ్ అయిందన్నది అన్నీ కూడా దాన్ని ఎంక్వైరీ చేసి దానికి ఏ విధమైన న్యాయం చేయాలన్నది కలెక్టర్ గారు కూడా చేస్తా అని చెప్పారు. మరి ఏదైతే ఈ మత్స్యకారులు పూర్తిగా ఈ వేట మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబం ఈవేళ 4-5 సంవత్సరాల వరకు కూడా ఈ సంపద, ఎందుకంటే ఆ స్మెల్కి ఈ చుట్టుపక్కల మళ్ళీ ఉత్పత్తి జరగదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. అది ఎంతవరకు అన్నది మన డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద తగిన చర్య తీసుకుని ఎన్నాళ్ళు అయితే నష్టం ఉంటుందో అన్నాళ్ళు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా మరి ONGC సంస్థని ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఉందో మరి మా కలెక్టర్ గారు ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా తగిన న్యాయం జరిపేలాగా ఈ గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకెళ్తాను. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా పూర్తి ఎంక్వైరీ చేసి
ఏదైతే పైప్ లైన్ వల్ల పెద్ద ఎత్తున నాకు తెలుసుండి 4-5 గంటల గ్యాస్ వాటర్లో మిక్స్ అయిపోయి గ్యాస్ ఆయిల్ పెట్రోల్ అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత కానీ అర్ధరాత్రి కూడా అక్కడ మంట వచ్చే పరిస్థితి ఉండదు. ఆ ఫ్లోలో పెద్ద ఎత్తున సుమారు లక్షల టన్నులు ఆ వాటర్లో మిక్స్ అయితేనే ఆ మంటలు అనేది చెలరేగుతాయి. కాబట్టి అవి కూడా కొండల కింద వాటర్లో ఆ చివరి వరకు బైరూపాల నుంచి అర్ధరాత్రి 2 గంటలకు వీడియోలు తీస్తే పెద్ద మంటల కింద కనిపించినాయి. కాబట్టి తీవ్రమైన భయభ్రాంతులకి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా గురవుతున్నారు. కాబట్టి ఈ ఓఎన్జీసీ వారు తక్షణమే ఏదైతే ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఏదైతే నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పి ఈరోజు మా యజ్ఞ కులక్షేత్రీయులైన ఈ మత్స్యకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనతో నా దగ్గరికి వచ్చారు. కాబట్టి మీడియా మిత్రులందరికీ పిలిచి వీరందరికీ న్యాయం జరిగే వరకు కూడా మేము వీళ్ళకి అందరికీ తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీకు ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కూతురు మండలం అప్పనపల్లి కాజువే దగ్గర చుట్టుపక్కల లంక గ్రామాలు గోదావరి వరద రావడం వల్ల లంక గ్రామాలన్నీ మునిగిపోయే ముంపు గ్రామాల్ని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేక ఆనంద్ సాగర్ మాట్లాడారు. మునిగిపోయిన లంక ప్రాంతాల ప్రజల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. మీరు వెంట నియోజకవర్గ కూటమి నాయకులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కూతురు మండలం అప్పనపల్లి కాజువే దగ్గర చుట్టుపక్కల లంక గ్రామాలు గోదావరి వరద రావడం వల్ల లంక గ్రామాలన్నీ మునిగిపోయే ముంపు గ్రామాల్ని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేక ఆనంద్ సాగర్ మాట్లాడారు. మునిగిపోయిన లంక ప్రాంతాల ప్రజల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. మీరు వెంట నియోజకవర్గ కూటమి నాయకులు ఉన్నారు. ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని అప్రమత్తమై లంక గ్రామాల్లో ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాల్లో పెట్టి ఈ 3 రోజులుగా ఇక్కడ మరబోట్లు కానీ చిన్న బోట్లు కానీ అరేంజ్ చేసి వాళ్ళకి వాటరు ఫుడ్ ఇటువంటివన్నీ కూడా సప్లై చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తమయ్యి 24 గంటలు కూడా వాళ్ళు ఇక్కడ తిష్ట వేసి కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇది అప్పనపల్లి అనే గ్రామం. దీన్ని మనం ఇప్పుడు ఉన్నది ఇది కాజువే. ఇది ఎప్పుడో చాలా ప్రభుత్వాలు మారినాయి. ఈ కాజువే నిర్మాణం అనేది జరగలేదు. ఈ నియోజకవర్గంలో దాదాపు 3-4 కాజువేలు కట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దీని మీద శాసనసభ్యులు సత్యనారాయణ గారు దృష్టి పెట్టారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ఈ రాబోయే పుష్కరాలు నిధులతో పాటు ఈ నిధులు కూడా వస్తాయని నేను భావిస్తున్నాను. దీని మీద ప్రత్యేకంగా పుష్కరాల నిధిలో ఈ కాజువేల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, మాజీ సర్పంచ్ గారు, తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు వీళ్ళందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ 3 గ్రామాలు ఉన్నాయండి. ఒకటి అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం లంక. దాదాపు 20 నుండి 25 వేల మంది ప్రజలు దీనికి ఎఫెక్ట్ అయ్యారు. ఈ ఒక్క కాజువే దగ్గర 3 గ్రామాల ప్రజలు. అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు, లోపల వాళ్ళు బయటికి రావడానికి లేదు. వాళ్ళకి అన్నీ కూడా పంపించాలి ఇక్కడ నుండి. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఈ నిర్మాణాలకు మాత్రం ప్రభుత్వం ఇమీడియట్గా నడుం కట్టాలని ప్రజలు కోరుకుంటున్న స్థానికంగా మాజీ శాసనసభ్యులు, ఇక్కడ అప్పనపల్లి దేవస్థానంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గ్రామ నాయకులు కోరుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గోదావరి లంక గ్రామాల వరద ముంపును ఎదుర్కొంటున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా తానిలంక, లంక, తానిలంక, గురుజాపు లంక, కూనలంక, గేదెల్లంక, షేర్లంక, పశువుల లంక, పొగాకు లంక, కమినీ నది, సలాదివారిపాలెం వంటి గ్రామాలు వరద ప్రవాహానికి లోనయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా పొలాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ పరిస్థితిలో రైతులు తమ పొలాల వైపు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. గోదావరిలో ప్రవాహం చాలా వేగంగా ఉండడంతో నాటు పడవలపై ప్రయాణించడం ప్రమాదకరమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవలని మాత్రమే ఉపయోగించుకోవాలని అధికారులు ప్రజల్ని కోరుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. అవసరమైన చోట సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరియు వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రవాహం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ఎప్పటికప్పుడు అధికారుల సూచన పాటించాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముమ్మిడివరం శ్రీ ఉమా సురేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ అర్చకులు కొత్తలంక సూరిబాబు, చింత రామశర్మ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన, అమ్మవారికి సారీ సమర్పించారు.
అలా కాదు మీరు అనుకోవాలి మీరు పని అనుకుంటారు అరగంట గంట గురించి మీరు పని అంటారు అది కాదు ప్రమాదం చూసుకుని మీరు జాగ్రత్తగా వెళ్ళండి పెద్ద పని పెట్టాలి అందరూ ఎక్కాలా పెద్దవాళ్ళు పెట్టుకుని మీరు పెట్టుకోండి తోలు తెచ్చుకోవాలి ఆపేనా ఏమి కాదు అలా ఎక్కిపోయినప్పుడే మనం వెళ్ళిపోయాం మళ్ళీ చెప్పింది మన సైలెన్స్ మనకు భయం ఇది మెరక అదే మెరక ఉండదు కదా గుర్తరా ఆ సెల్ నెంబర్ తీసుకోండి అవుతుందా ఫోన్ చేయడానికి మీకు బాగుంటుందా చెల్లి వచ్చేస్తారా అలా వెళ్ళిపోయి ఇక్కడ ఆ నులిపి కనపడుతుంది కదండి అక్కడ నుంచి ఆ పక్క అంతా ఒడే అది అంతానండి ఇక్కడ రాకే అలా వెళ్ళిపోద్ది కానీ ఆ నులిపడికి వెళ్ళాకే వెళ్ళిపోద్దండి అలా పాల అదిగో వెళ్ళినామా అక్కడికి వెళ్ళిన కూడా అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ప్రోటీన్ వాళ్ళు చూడన్నారు ఎవరికి ఎక్కడ అంత ఆర్ట్వర్క్ ఉంటే అవుతుంది అది చల్లబడుతుంది అలాగా చెప్పాలి ఇక్కడ 3 చెప్పాలి ఇక్కడ అవతల దిగిపోయింది మనం
నమస్కారం సార్. ఇది ముమ్మిడివరం మండలం గురజాపలంకలో ఉన్నామండి. ఇక్కడ ముమ్మిడివరం మండలంలో 9 హ్యాబిటేషన్స్లో ఈ ఫ్లడ్కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వార్నింగ్లో ఉన్నాం కనుక ఇవన్నీ కూడా గ్రామాల చుట్టుపక్కల పరిసరాలన్నింటిలో కూడా పొలాల్లోకి నీరు వచ్చింది. గ్రామాలు అయితే ఇంకా మొలగలేదు, వీధుల్లోకి నీరు వచ్చింది. హ్యాబిటేషన్స్ కవర్ అవుతున్నది. ఇప్పుడు ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి అయితే లేదు. రేవుల్లో మటుకి ఈ పడవలు దాటడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి మరబోట్లు అయితే అరేంజ్ చేసాము. ఇలా కంట్రీ బోట్లు అయితే దాటొద్దని చెప్పేసి చెప్తున్నాము. ప్రవాహం అయితే చాలా వేగంగా ఉంది. సెకండ్ వార్నింగ్లో ఉంది కనుక ఇప్పుడు చాలా ప్రమాదకరం. ఎవరిని కూడా తన ప్రైవేట్ బోట్ల మీద గోదావరి దాటొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కూడా ఈ గురజాపలంకలో ప్రైవేట్ బోట్ ఎక్కడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళని మేము ఆఫ్ చేసి గవర్నమెంట్ అరేంజ్ చేసిన ఆ మోటార్ బోట్లు అరేంజ్ చేసి బయటికి పంపించడం జరిగింది. పోలీసు బందోబస్తు కూడా గురజాపలంక, లంక, తాండేలంక, పుష్కరాల దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాము. అలాగే గేదెలంకలో కూడా ఇటుకట్టు నుంచి ఆ లోపల ఉన్న హ్యాబిటేషన్స్కి వెళ్ళడానికి కొంచెం కట్ అయింది, అక్కడ కూడా పడవ అరేంజ్ చేసాము. గ్రామంలో కూడా లంక, తాండేలంకలో గ్రామంలో కూడా నీరు వచ్చింది. పడవలు తిరగలిగే పరిస్థితి వస్తే కనుక మేము వాటర్ సప్లై కూడా వాళ్ళకి చేసి తదుపరి చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. భద్రాచలం అయితే అది కొంచెం తగ్గుదల పట్టింది సార్. అయితే ధవళేశ్వరంలో అయితే మటుకు ఇంకా సెకండ్ వార్నింగ్లోనే ఉంది. మనకి సాయంత్రం వరకు కూడా ఇంకా ఎఫెక్టివ్గానే ఉంటుంది. కొంచెం అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. ఈవేళ రేపు పొద్దున వరకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని స్టాఫ్ అందరూ కూడా డ్యూటీలో ఉండి మేమందరం కూడా విధులు నిర్వర్తిస్తుంటాం. ప్రజలు ఎవరు కూడా ప్రమాదంలో ఇరుక్కోవద్దని చెప్పేసి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే గోదావరి మీద కూడా ఈ ప్రైవేట్ చిన్న పడవల్లో ప్రయాణం చేయొద్దని గవర్నమెంట్ అరేంజ్ చేసిన పడవల్లో వెళ్ళి లంకల్లోకి వెళ్ళి గేదెలని, పశువులను చూసుకుని ఏర్పాట్లు చేసుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాం సార్. అత్యవసర పరిస్థితుల్లో తిరగాలండి. చిన్న చిన్న పనులు కానీ ఎవరు గోదావరి మీద తిరగకూడదు. అలాగే రోడ్ల మీద కూడా కొద్దిగా నీరు వచ్చింది కనుక ఆ ప్రయాణాలు పెట్టుకుని వాళ్ళ మీద కూడా తిరగకూడదు. ఇప్పుడు ఇక్కడ గురజాపలంకి వద్దామంటే కూడా మోటార్ సైకిల్ మీద రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సాయంత్రానికి వరకు పెరిగే అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఎవరు కూడా పై పని పెట్టుకుని బయటకు వెళ్ళొద్దు, వాళ్ళ ఇంట్లో ఉండి క్షేమంగా ఉండమని చెప్పేసి మేము అనౌన్స్ చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం పేరుతో జిల్లా పర్యటనలో భాగంగా 25వ తేదీ సోమవారం అనగా రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు వీచేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రయత్నం ద్వారా ప్రతి పోలింగ్ బూత్ నుండి కార్యకర్తలను, అభిమానులు సారథ్యం కార్యక్రమాల్లో పాల్గొని గడియార స్తంభం సెంటర్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం పేరుతో జిల్లా పర్యటనలో భాగంగా 25వ తేదీ సోమవారం అనగా రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు వీచేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రయత్నం ద్వారా ప్రతి పోలింగ్ బూత్ నుండి కార్యకర్తల్ని, అభిమానుల్ని సారథ్యం కార్యక్రమాల్లో పాల్గొని గడియార స్తంభం సెంటర్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 9 గంటలకు అమలాపురం పట్టణంలో గడియార స్తంభం సెంటర్కు ప్రతి ఒక్కరూ చేరుకునే ప్రయత్నం అయితే చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 160 పోలింగ్ బూత్ అధ్యక్షుడు సింగన శ్రీనివాస్, 161 పోలింగ్ బూత్ అధ్యక్షులు నండూరి కామేశ్వరరావు, 162 పోలింగ్ బూత్ అధ్యక్షుడు పాట్నేడి సత్యబాబు, 163 పోలింగ్ అధ్యక్షుడు పంపన రాంబాబు, దుగుదూరు ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు యాళ్ల తొనిబాబు, దూనబోయిన శ్రీనివాస్, అడప శ్రీనివాస్ పాల్గొన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా అమలాపురం పట్టణ కేంద్రంగా గడియార స్తంభం సెంటర్ వద్దకు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారు ఏదైతే జిల్లా పర్యటన చేస్తున్నారో ఆ పర్యటనను మనమంతా కూడా విజయవంతం చేయాలని వేలాదిగా తరలి వచ్చి సారథ్యం పేరుతో ఆయన చేస్తున్నటువంటి జిల్లా పర్యటనలో భాగంగా డాక్టర్ కోనసీమ జిల్లా పర్యటనను వేలాదిగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ మనమంతా కలిసికట్టుగా తరలి వెళ్ళి మాధవ్ గారి యొక్క సారథ్యం కార్యక్రమ పర్యటనను విజయవంతం చేయాలని, అదేవిధంగా ఆ రోజు జరిగే ఉదయం 9:30కు జరిగే ర్యాలీలో మనమంతా అధ్యక్షుడు మాధవ్ గారితో కలిసి పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనమంతా జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో పిచ్చి కుక్కల బెడద ఎక్కువైంది. అవి వీధుల్లో స్వైర విహారం చేస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
సుమారు 160 వీధి శునకాలు ఉన్న గ్రామంలో కొన్ని కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇతర కుక్కలు కూడా కరుస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. దీంతో మంచిగా ఉన్న కుక్కలు కూడా పిచ్చిగా మారి పాదచారులు మరియు ద్విచక్ర వాహనదారులపై వెళ్లే వారిని వెంబడిస్తూ కరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పిచ్చి కుక్కల బారి నుండి తమను కాపాడాలని, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో ఈ శునకాల వలన రేబీస్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామండి, ఇక్కడ 10 రోజుల నుంచి కుక్క కునికి లేకుండా చేస్తుందండి. వచ్చి ఇష్టారాజ్యంగా వచ్చి ఖర్చు చేస్తుందండి. అది అరి మీదకి వచ్చి కూడా ఖర్చు చేస్తుందండి జనాలని. దాని గురించి కాపలా కాస్తున్నామండి నైట్లో. ఈ సైడ్ నుంచి అక్కడ అట్లా దోకుండా వచ్చేస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చేందో తెలియట్లేదు. కుక్కలు ఉన్నాయండి. దాంతోపాటు ఈ కుక్కతో పాటు ఆటలు కరిసేయిందండి. ఆ కుక్కల్ని ఆటలు కూడా పిచ్చకపోయిందండి. ఆడు కూడా తీసుకోవాలండి మీరు చర్య తీసుకుని దాని కూడా దారి ఎలా పోతున్నాం. పిల్లలు కూడా కర్లెట్టుకు తిరగాలి. చాలా ప్రమాదం అండి ఇక్కడ. కుక్క కుక్కలు బట్టండి మొత్తం తేడా వచ్చేసేయండి. 2 ఏళ్ళు చేయించుకుంటున్నారండి. మా మిస్సెస్ కూడా అది పిల్లల కుక్క సార్. అది పిల్లల కుక్క. అది 4 సార్లు రమ్మన్నారు. 2 3 అదే కుక్క అండి. దాని పిల్లలు ఉన్నాయండి. ఆ పిల్లలు కూడా ప్రమాదంగానే ఉన్నాయండి. అవి కూడా పశువులు కూడా ఖర్చేయండి. ఆవుల్ని, గేదెల్ని. ఆవులు చాలదండి. ఆవులు చనిపోయినాయా? ఆవులు కూడా సరిపోయింది. ఆవు చనిపోయిందండి. కుక్కలు చనిపోయినాయండి. అలా బాజీగారు ఆవు కూడా చచ్చిపోయింది. వెంటనే మాత్రం ప్రభుత్వం చర్య తీసుకోవాలండి. ఆ కుక్కలు మీరు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, కీటక జనత, వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక శాసనసభ్యులు డిఆర్ఓలు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను పరిశీలించారు. తొలుత పేరూరు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెనుక భాగాన్ని సందర్శించి ఇటీవల జిల్లా కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలో కొన్ని తరగతి గదులు ఖాళీగా ఉండడానికి గమనించి తొలుతగా డిగ్రీ కళాశాల ఆ యొక్క రూములు ప్రారంభించి దశల వారీగా భవన నిర్మాణానికి చర్యలు కైకొనడం జరుగుతుందని, అయితే బత్తుల ఆనందరావు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఒక అభిప్రాయానికి వచ్చారు. తదుపరి చిందాడ, గరువు, రోళ్లపాలెం శ్రీ స్వర్ణదుర్గ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు ఎరువుల విక్రయాన్ని స్థానిక రైతుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ డిఆర్ఓ మాధవిలో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ఈ పాస్ మిషన్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఎరువుల నిల్వలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. త్వరగా మిషన్ రిపేర్ చేయించి వాడుకలోకి తెచ్చి నిల్వల్ని ఖచ్చితంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇప్పుడు ఇక్కడ 3 ఇయర్స్ ఇప్పుడు ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ఓన్లీ సెకండ్ ఇయర్ నడుస్తున్నారు. థర్డ్ ఇయర్ వెళ్ళిపోయారు, ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వలేదు. ఓన్లీ సెకండ్ ఇయర్ 30 మంది ఎంతమంది ఇప్పుడు మనకు ఫస్ట్ గ్రూప్ జాయిన్ చేస్తాం. మనం 100-200 మంది జాయిన్ చేస్తాం. క్యాంపెయిన్ చేస్తాం. ఓకే, మనం జాయిన్ చేస్తాం. జాయిన్ చేసి ఒక బిల్డింగ్ 10 రూమ్లు మనం కట్టగలిగితే వెంటనే మళ్ళీ ఇక్కడనే కేర్ కట్టగలిగితే ఇది స్టాండర్డ్గా క్యారీ కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఇప్పుడు మనం జాయిన్ చేస్తే కంటిన్యూ అయిపోతుంది. ఐపోలవరం మండల వ్యాప్తంగా గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల స్థాయి అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బిఎల్ఎస్ శర్మ, తహసీల్దార్ విజయశ్రీ, ఐపోలవరం ఎస్ఐ రవీంద్రబాబు పాల్గొని ఉత్సవ కమిటీ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధానంగా మండపాల ఏర్పాటు దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీంద్రబాబు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ గణపతి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అన్నారు. ప్రమాదభరితంగా ఉండే సౌండ్ సిస్టమ్లు వినియోగించరాదని, బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలని తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓఎన్జీసీ పైప్లైన్ లీక్ అవడం వల్ల గ్యాస్తో పాటు ఆయిల్ గోదావరి జలాలు కలుషితం అవడం వల్ల మత్స్య సంపద మృత్యువాత పడుతుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కలిసి సమస్యను తెలిపారు. తాళ్లరేవు మండలానికి చెందిన గాడిమొగ, లక్ష్మీపతిపురం, చిన్నవలసల, పెద్దవలసల, ఐపోలవరం మండలం భైరవపాలెం గ్రామాలకు చెందిన 5 గ్రామాల మత్స్యకార నాయకులు ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ముంపుని ఎదుర్కొంటున్న లంక గ్రామాలు, ఆందోళన చెందుతున్న లంక గ్రామాల ప్రజలు. ఇవి బులెటిన్
అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.